సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. ఫైనల్లీ ఒక్కటి చెప్పండి సార్, ఢిల్లీలో భయంకరమైనటువంటి పొల్యూషన్, ఈ రోజు అసలు తట్టుకునే పరిస్థితి లేదు. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ వద్దు బాబాయ్ అని చెప్పి తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నారు వేరే దేశాలకి, అలాగే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున హైదరాబాద్లో కూడా దగ్గర దగ్గర అదే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ని ఎలా కాపాడుకోవాలి, ఢిల్లీని ఎలా సేవ్ చేసుకోవాలి సార్? ఒకసారి మీకు తోచిన విధంగా చెప్పండి. మీ అడ్వైస్. జనానికి అవసరమైంది అడ్వైస్ కూడా. తల్లి, ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఇంటి కాంపౌండ్లో మనం 10 మంది ఉంటున్నాం. 10 చెట్లు పెట్టుకోర్రి, మనిషికో చెట్టు అనే పెట్టుకోర్రి. 2 విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడుతూ ఉన్నాం. ప్లాస్టిక్ వాడకాన్ని బంద్ చేయించాలి. ప్లాస్టిక్ వాడకాన్ని బంద్ చేయించాలి అంటున్నారు. సరే సార్, దీని బదులు అదేదో ప్రభుత్వం మీరు అక్కడ మీరే ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం లెవెల్లో మీరు ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు అసలు? కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి, కొన్ని కేంద్ర ప్రభుత్వాలు చేయాలి, కొన్ని ఇద్దరు కలిసి సంయుక్తంగా చేయాల్సిన పనులు ఉంటాయి. 100% భారత ప్రభుత్వం ఇట్లా గైడ్ లైన్స్ ఇస్తుంది. ఇప్పుడు బెంగళూరు ఉంది, ఒక కొత్తిల్లు కట్టాలనుకోండి, కంపల్సరీ మీరు 6 మొక్కలు నాటినాకనే కొత్తిల్లు కట్టాలని చెప్తాడు. సో ఒక రాష్ట్రంలో ఏదైనా ఒక మంచి పాలసీ ఉంటే పక్క రాష్ట్రం దాన్ని తీసుకోవాలి కదా, దాన్ని అడాప్ట్ చేసుకొని పని చేయాలి కదా. నేను 100 మాటలు చెప్తాను నిరుపమ గారు, వినడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారా? రోడ్ల మీద చెత్త వేయొద్దు, వేయకుండా ఉంటారా? ఇదే నిరుపమ గారు 4 రోజులు అమెరికాలో ఉంటుంది. చాక్లెట్ లో ఉండే పైన ఉండే కవర్ కూడా తీసి రోడ్డు మీద వేయదు, భయపడుతుంది. ఫైన్ పడుతుంది కదా సార్, జైలు పోతావు కదా. ఫైన్ పడిపోతుంది, ఒకవేళ జైలుకు పోకపోయినా కనీసం ఫైన్ అయినా పడిపోతుంది. ఇదే నిరుపమ అమెరికాకి వెళ్ళి ఫ్లైట్ దిగుతుంది, శంషాబాద్ లో నిలబడి తాగుతుంది. రాత్రి అంతా జర్నీ చేసి వచ్చినా కానీ వాటర్ తాగుతుంది. గ్లాస్ నుంచి డ్రైవర్కి చెప్తుంది, ఇది ఇటు వారేస్తుంది. ఇట్లా నీళ్ళ రోడ్డు మీదనే వేసిపోతుంది, శంషాబాద్ రోడ్డు మీదనే. 6 నెలలు అమెరికాలో జైలు ఉన్నట్టు ఉండొస్తుంది. కనీసం చాక్లెట్ మీద ఉన్న కవర్ కూడా బయట వేయడానికి ఇష్టపడదు. కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటంగానే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాంపౌండ్ నుంచి కొద్దిగా బయటికి రాగానే గ్లాస్ దించు అని చెప్పి డ్రైవర్కి చెప్పి వాటర్ బాటిల్ తీసి బయట వారేస్తుంది, ప్లాస్టిక్ వాటర్. అంటే ఏంటి, మన దగ్గర చట్టాలు కఠినంగా లేకపోవడం కారణమా సార్? ఏంటి డెమోక్రసీని మనం చాలా ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నాం. డెమోక్రసీ అంటే మనకి ఏమవుతుంది, హెల్మెట్ పెట్టుకోవాలి, ఏమవుతుంది, ఫైన్ పడుతుంది, అంతే కదా, కట్టేస్తాం ఫైన్. సో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకి కూడా అట్లే నేర్పుతా ఉన్నారు. బేసికల్లీ మా నాన్న ఎమ్మెల్యే, నా బండి ఆపుతామని పోలీసుని బెదిరిస్తాడు. మీ నాన్న చట్టం చేసేటోడ్రా పోయి, మీ నాన్న చేసిన చట్టాలే పోలీసు వాళ్ళు అమలు చేస్తున్నారు అని మీరు పిల్లలకు నేర్పిస్తలేరు. సివిక్ సెన్స్ ఉండదు. రింగ్ రోడ్ ఉంటుంది, లేదా ఏదైనా ఒక 4-5 లైన్ల రోడ్డు ఉంటుంది, ఒక 2 వీలర్ పోతుంటుంది, లేదా 3 వీలర్ పోతుంటుంది. నిరుపమ గారు వాళ్ళు ఎడికెళ్ళి పోతారో తెలుసా మీకు? ఆ చివర 2 వీలర్లు పోవాలి, ఆ తర్వాత తక్కువ స్పీడ్ ఉన్నాయి పోవాలి. ఫస్ట్ రోడ్ లో ఎవరు పోవాలంటే ఎక్కువ స్పీడ్ లో పోయేటి 100+ స్పీడ్ లో పోయేళ్ళు ఫస్ట్ రోడ్. 5 లైన్లు ఉంటాయి ఒక రోడ్ మీద, 5 ఏమంటారు ఎల్లో మార్కింగ్స్ ఇచ్చి 5 లేన్స్ అన్నారు అనుకోరు. 5 లేన్లలో చివరి లేన్లో స్లోయెస్ట్ వెహికల్ పోవాలి. 3 and 4లో కొంచెం మీడియం 80 కిలోమీటర్లు పోవాలి. తర్వాత ఉన్నటువంటి 1 and 2లో 100 and above పోతున్న వెహికల్స్ పోవాలి. మీరు అవకాశం ఇస్తే మోటార్ సైకిల్ వాడు ఒకటో దాంట్లో పోతుంటాడు. వాడు 1 కేటాయించినటువంటి 5వ లైన్లో పోడు, ఒకటో లైన్లో పోతుంటాడు. జేబులో ఇట్లా పెట్టి సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంటాడు. సెల్ ఫోన్ ఆరం కొట్టిరు అనుకోరు మీరు, పొరపాటున ఇట్లా చూస్తాడు. సీరియస్ గా సార్, అట్లా చూస్తే పర్లేదు, ఇట్లా చూస్తాడు సీరియస్ గా. ఎక్కువ తెలియదు కూడా కొట్లాటకు వస్తాడు. అవును. సో నీకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు నీకు ఎంవీఐ నిన్ను పిలిచి, బాబు ఇగో ఇవి నిబంధనలు, కారు నడిపితే ఇట్లా నడపాలి, సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఇవి లాభాలు ఉంటాయి, ఇగో 5 లేన్లు ఉంటాయి రోడ్డు మీద, మీరు నడవాల్సింది 5వ లేన్లా, 1వ లేన్లో నడవాల్సింది స్పీడ్ వెహికల్స్. మీకు ఎవరైనా చెప్పిర్రా? ఎవరైనా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లేదు అస్సలు, పోలీసు వాళ్ళని ఆపి చెప్పిర్రా? హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తామని చెప్తారు. అది చెప్పే కంటే ముందు హెల్మెట్ లేక కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడి విపరీతమైన యాక్సిడెంట్లు అయ్యి భర్తలు పోయి భార్యలు పోయి భర్తలు మిగిలిన కుటుంబాలు ఉంటాయి. 2 వీడియోలు ఆడ టీవీలో వేసి చూపెడితే అయిపోతుంది కదా. అరే నువ్వు కూడా ఇట్లా పోతే రేపు నీ పిల్లలు అడక తింటారా ఏదో అని చెప్పాలి. మీరు జనాల ఆలోచన విధానం లోపల మార్పు తీసుకురావాలని చెప్తా ఉన్నా నేను. చట్టాన్ని ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తా ఉన్నాం. ఇవి చేయకపోతే ఎక్కడైనా మంచి జరుగుతుంటే దాన్ని మనం చూసి నేర్చుకోవాలని చెప్తాను. ఇప్పుడు అంత పెద్ద బిల్డింగ్ కడతాడు, 50 ఫ్లోర్ల బిల్డింగ్ కడుతున్నాడు. పొద్దున్న లేస్తే సిమెంట్ దుమ్ము, మట్టి దుమ్ము, 100 రకాలైనటువంటి దుమ్ములు రోడ్డు మీద పడతాయి. ఎక్స్కవేషన్ చేస్తారు ముందు, సెల్లార్ తవ్వుతారు, వెనకాల టిప్పర్లు అంటారు, వాటికి వెనకాల డోర్ ఉండదు. ఇట్లా కొంచెం ఎత్తుగడ్డ మీద పోతుంటే సగం మట్టి రోడ్డు మీదనే పడుతుంది. వాటర్ ట్యాంకర్ పోతుంది హైదరాబాద్ రోడ్ల మీద, దానికి పైన మూత ఉండదు, సగం నీళ్లు రోడ్ల మీదనే పడుతుంటాయి. ఆ సిమెంట్ని కలిపి కాంక్రీట్ మిషన్స్ పోతాయి, రెడీ మిక్స్ మిషన్స్. వాడు ఎక్కడో అన్లోడ్ చేసి పోతుంటాడు, అందులో కొంచెం అంత ఉంటుంది, ఇంకా కొంచెం అది రౌండ్గా తిరుగుతుంటుంది కదా, లారీ పోతున్నప్పుడు అందులోకెళ్ళి కాంక్రీట్ అంతా రోడ్ల మీద పడుతుంటుంది. ఇవన్నీ సివిక్ సెన్స్ కదా. రోజు చెప్తారా మీకు? ఎప్పుడో చిన్నప్పుడు మీ అమ్మ చెప్తుంది, బిడ్డ భోజనానికి వచ్చేకంటే ముందు చేయి కడుక్కోని. మీరు ప్రతిరోజు భోజనానికంటే ముందు కడుగుతున్నారు, భోజనం తర్వాత కూడా కడుగుతున్నారు. సో ఈ మాత్రం కూడా సెన్స్ పాటించేందుకు జనాలు ఇష్టపడతలేరు. ఇది దురదృష్టం. ఎంత మాట్లాడినా డెమోక్రసీలో కేసు పెడతావా, పెట్టుకోపో, నాకు పెద్ద పెద్ద వకీలు తెలుసు, కడతాపో కోర్టులో కేసు, నడు. మందు దాగి కారు నడపకురి, కష్టాలు అయితే యాక్సిడెంట్ అయితే ఎంతమందిని చంపుతారో తెలియదు అని అనుకుంటే నువ్వు నాకు చెప్తావా? నేను ఊదా పోలీసులతో కొట్లాడతాడు వీడు.
రివర్స్లో కొట్లాడతాడు. వీడియో తీస్తుంటే వీడియో తీయదని కొట్లాడతారు. కొన్ని మగపోరలు అంటే ఏదో దుర్మార్గులు అనుకుంటే ఆఖరికి ఈ మధ్యలో ఆడపిల్లలు కూడా అట్లే కొట్లాడతారు. ఎటు తీసుకుపోతున్నాం మన వ్యవస్థని? అందుకని దయించి మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు, మన పద్ధతులు, మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి కట్టు బొట్టు విధానాల్ని అమలు చేస్తే ఈ దేశం బాగుపడుతుంది. విచ్చలవిడితనానికి అలవాటు పడి లాని బ్రేక్ చేయడం ఎట్లా అనేది మనం చూస్తున్నాం. తప్పది. లాను ఎట్లా అమలు చేయాలి, అమలు చేసే వాళ్ళకి మనం ఎట్లా సహకరించాలనే ఆలోచన లేనంతసేపు ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా, ఏమొచ్చినా ఏం గత్తలు. నేను ఒక మాట చెప్పి చివరిగా ముగిస్తామని ఇంటర్వ్యూ. టిఎన్ శేషన్ అని భారతదేశానికి ఒక ఎన్నికల అధికారి ఉండేది, చాలా పెద్ద ఆయన. సో టిఎన్ శేషన్ గారు వచ్చే కంటే ముందు ఎలక్షన్లు వచ్చినాయంటే తెల్లారిసరికి మీ గోడ తెల్లగా ఉంటే బయట ఎవడు ఇష్టం ఉన్న పార్టీ పేరు గుర్తు అన్ని రాసిపోదురు మీ ఇంటి మీద, గోడల మీద రాతలు రాసిపోదురు. కాంగ్రెస్ పార్టీకి మన ఓటు, షేయి గుర్తుకే మన ఓటు, ఇట్లా నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి, కమలం గుర్తుకే మన ఓటు అని. శేషన్ గారు వచ్చిన తర్వాత ఇక ఎన్నికల నిబంధనలలో ఏముందంటే, మీరు ఎవరింటి గోడ మీదనన్నా రాయాలంటే వాళ్ళతోటి ఆథరైజ్డ్ పర్మిషన్ లెటర్ తీసుకోవాలని చెప్పిండు. నేను చెప్తలేను కొత్తగా, ఈ చట్టం నుండి చూడు రేని అమలు చేసిండు. ఒక అధికారి కష్టపడితే రాత్రి 10 తర్వాత ప్రచారం బంద్ అంటే ఇప్పుడు బంద్ అవుతుంది. లౌడ్ స్పీకర్లు ఉండొద్దంటే తక్కువ వాల్యూమ్ తోటి పెడుతున్నారు. అవునా? 10 నుంచి పొద్దున 6 దాకా 8 దాకా మైకులు ఉంటలేవు కదా, ప్రచారం బంద్ అవుతుంది కదా. ఇవన్నీ కొత్తగా శేషన్ గారు రాయలే, పుస్తకాలలో ఉన్నాయి, అమలు చేసిండు అంతే. అంతకుముందు చేసేవాళ్ళు కదా సార్, ఎవరు చేసేటోళ్ళు కాదు. ఎవరి ఇంటి ముంగట అంటే వాని ఇంటి మీద పోయి రాసేటోళ్ళు, ఎవరితోటి అంటే వానితోటి మైకులలో పోయి అరిచేటోళ్ళు. అద్దు బద్దు ఉండేది కాదు. ఎమ్మెల్యే సభ వస్తే రాత్రి 12 అంటే 12 దాకా స్పీచ్ ఇచ్చేటోడు. అదేంటంటే ఎమ్మెల్యే మాట్లాడుతుండు. కానీ టిఎన్ శేషన్ గారు వచ్చినాక ఎన్నికల నిబంధనలు అన్నింటినీ దేశ ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పిండు. నాకు ఇష్టం లేకుండా నా ఇంటి మీద రాసిపోయారు అనుకో, నేను కేసు పెట్టే అధికారం కూడా నాకు చూపించిండు. బాగా మారినాం, ఇంకా మారాలి. ఇంకా మారాలంటే ఇంకొంచెం మన బుద్ధి ఆలోచన విధానం లోపల మార్పు రావాలి, సివిక్ సెన్స్ కొంత ఉండాలి. ఇవన్నీ మారుతాయని, ఈ దేశం కూడా 2047 వరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత భారత్ అవుతుందని, ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుందని నాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలు ఏడ చదువుతారంటే అమెరికాలో చదువుతారు అని చెప్పుకునే పరిస్థితి ఉంది. కానీ అమెరికాలో కాదు చదువు నేర్చుకున్నది, చదువు భారతదేశంకి వెళ్ళే బయటకు పోయింది. ఒకప్పుడు నలంద, ఒకప్పుడు తక్షశిల లాంటి యూనివర్సిటీలను వదిలేసి ఆడ చదువుతుర్రు, ఆక్స్ఫర్డ్లో చదువుతుర్రు. అది అనకూడదు రాదు ఆ తల్లికి, కానీ తోలిస్తుంది. మా బిడ్డ ఆడదేదో ఉంది కదా బిడ్డ అలా చదువుతుంది అంటది. ఎలా అలా అమెరికాలో అంతే, అందుకంటే ఎక్కువ ఏం రాదు వాళ్ళకి. కాబట్టి ఈ నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీలు, పాత విద్యా విధానం, మన ఆహారపు అలవాట్లు, ఇవి ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాయి. ఇలా మీకు వింతగా అనిపిస్తుండొచ్చు, రఘునందన్ రావు ఇట్లా వెనక పోయి మాట్లాడుతున్నాడు అని. కరోనా వచ్చినప్పుడు అందరూ చూసిర్రు ప్రపంచాన్ని, చాలా మంది ఎక్కిరిచ్చిర్రు మనల్ని. ఇండియన్స్ శైలితో తింటారు, వీళ్ళు శైలి కడుక్కోరు, వీళ్ళకి శైలి కట్టుకోవడానికి శానిటైజర్ లేవు, సబ్బులు లేవు, వీళ్ళకి డిసిప్లిన్ లేదు, వీళ్ళకి అసలు మంచి ఆహారపు అలవాట్లు లేవు, తిన్నాక చేయి కూడా సరిగా తుడుచుకోరు వీళ్ళు. ఇట్లా మన గురించి హేళన చేసిర్రు. శానిటైజర్ లేవు, మాస్కులు లేవు, ఆక్సిజన్ సిలిండర్ లేవు, దవాఖానాలు లేవు, అసలు ఎట్లా బతుకుతారు, అసలు ఎట్లా బతుకుతారు భారతీయులు కరోనాలో అని అనుకున్నారు. ఎండిపోయిన రొట్టెలు తిన్నలు టప్ప పడ్డారు, వికెట్లు పడ్డాడు. కానీ భారతీయులే బతికిరు, నిలబడ్డారు, ప్రపంచానికి మార్గదర్శనం చేసిరు. 150 దేశాలకు మందు తయారు చేసి పంపించారు. ఎట్లా ఇలా ప్రపంచం అంతా కషాయం అంది అవుతుంది. అడికెళ్ళి వచ్చింది కషాయం మన దగ్గర నుంచి, వంటింట్లోకి వెళ్ళే. గదే అల్లం, గదే వెల్లుల్లి, గవే పోపు గింజలు, గవే జీలకర్ర, గవే ఆవాలు, గవే మెంతులు. ఇవి తిన్నోళ్ళే మనం నిలబడ్డాం, మన బాడీలో రెసిస్టెన్స్ వచ్చింది. ఎండిపోయిన రొట్టెలు తిని ఫ్రిడ్జ్లలో పెట్టుకొని 10 రోజులు ఈ ఓవెన్లో వేడి చేసిన వాళ్ళందరికీ క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. సో అందుకని మళ్ళీ విరుగుట కొరకే నేను ఇందాక కోకోపేట గురించి చెప్పింది కూడా దీనికే. ప్యాన్లు, స్టిక్కర్లు, కుక్కర్లు, ఫ్రిడ్జ్లు ఇవి అన్ని పోయి మళ్ళీ కుండలలో వండుకొని కుండ బిర్యానీ తినే పరిస్థితి కుండల్లోనే వండుతున్నారు మళ్ళీ. అందుకని విరుగుట కొరకనే చెప్తున్నాను. భూమి గుండ్రంగా ఉంటుంది, ఇట్లా తిరిగి మళ్ళీ పెట్టేమో అడిగే వస్తాం కూడా. అందుకనే ఇట్లా పెరిగితే ఏమవుతుందంటే 1917లో టిఆర్ మాల్తూస్ అని ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తాడు, జనాభా ఇట్లా మల్టిప్లై పెరిగిపోతూ ఉండి జనాభాను కంట్రోల్ చేయలేకపోతే ఏ డే విల్ కమ్. ఎవరు కంట్రోల్ చేస్తారు? బరువు ఎక్కువైనాక భూమి కంట్రోల్ చేస్తుంది. భూమి ఎట్లా కంట్రోల్ చేస్తుంది అని మీకు డౌట్ రాదు. రకరకాల సునామీ వచ్చిందా? పోయినాయా వికెట్లు? లాతూర్లో భూకంపం వచ్చిందా? పోయినాయా? రేపు పొరపాటున మనం ఉంటున్న భాగ్యనగరానికి భూకంపం వచ్చింది అనుకోర్రి, ఇట్లా చూసేటి అన్నీ ఉంటాయా? ఉండవు కదా. సో అందుకనే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగవద్దు, ప్రకృతి విధ్వంసం జరగవద్దు. మీరు నాకేంది లేని రోడ్లను ఖరాబ్ చేస్తాను, నాకేంది లేని చెట్లను నరుకుతా అనేది బంద్ చేయాలి. ఎందుకంటే మీరు కూడా ఈ సమాజంలో భాగం కాబట్టి, ఈ సమాజం బాగుంటేనే మీ నెక్స్ట్ జనరేషన్స్ బాగుంటాయి. కాబట్టి దయించి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది, మాది, మన అందరిది కూడా. పర్ఫెక్ట్గా చెప్పారు. ఒక్కటి క్వశ్చన్ సార్, మన కేటీఆర్ గారు కార్ రేస్కి సంబంధించిన ఇష్యూలో అది ఇష్యూ నడుస్తూనే ఉంది, అరెస్ట్ చేస్తారంటారు, లేదంటారు, మళ్ళీ అదంటారు, ఇదంటారు, అసలు ఏం జరుగుతుంది సార్? మీరు అడ్వకేట్ కూడా కదా.
అందుకని ఒక్కసారి దాని గురించి చెప్పండి. సో చట్టం తన పని తను చేసుకుపోతలేదు. స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి, కోర్టుకు పోతున్నారు, రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. నేను మంత్రి హోదాలో ఇచ్చిన క్యాబినెట్ అప్రూవల్ తోటి ఇచ్చిన అనేది కేటీఆర్ గారు. అవును, ఆ రోజు మీరు ఆపద్ధర్మ మంత్రి, ఎన్నికల కూడా అమల్లో ఉంది. సో ఇట్లా నాణానికి బొమ్మ బొరుసని రెండెట్లు ఉంటాయి, అట్లా పాజిటివ్స్ మైనస్లు చాలా ఉన్నాయి దాంట్లో. చట్టం అరెస్ట్ చేయాలనుకుంటే ఏ నిమిషమైనా అరెస్ట్ చేయడానికి అవకాశం. సో కాబట్టి దాంట్లో మోస్ట్లీ అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. లెట్ us see, sir. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.